ఒక ఇర్మియాలాగా, ఒక యెషయాలాగా మాట్లాడుతున్నా. నేను చాలా బాధతో మాట్లాడుతున్నా. నాకు తెలుసు 10 సంవత్సరాలు సౌదీ అరేబియాలో సువార్త ప్రకటించడానికి అవకాశం దొరకలేదు. సంఘం మౌనంగా అయిపోయింది. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన ప్రభుని సువార్త ప్రకటించడానికి ఆ దేశాల అనుమతి ఇవ్వలేదు. ఆ బాధ నాకు తెలుసు, ఆ వేదన నాకు తెలుసు. నేను మిమ్మల్ని అవమానించాలని కాదు, మిమ్మల్ని వేధించాలని కాదు. నేను పడుతున్న వేదన నాకు తెలుసు. సౌదీ అరేబియాలో క్రైస్తవులు మీరు అడగండి, ఖతార్లో క్రైస్తవులు మీరు అడగండి, దుబాయ్లో క్రైస్తవులు మీరు అడగండి, కువైట్ లో క్రైస్తవులు మీరు అడగండి. వారెవరు కూడా పబ్లిక్ గా సువార్త చెప్పడానికి వీల్లేదు ప్రియులారా. రేపు భారతదేశంలో ఒకవేళ క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం వస్తే సంఘాన్ని నడిపించే అవకాశం దొరకదు. క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించే అవకాశం దొరకదు. నేను చాలా బాధతో మాట్లాడుతున్నా, కన్నీటితో చెప్తున్నా, బాధతో చెప్తున్నా. పౌలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నా. ఒక ఇర్మియా వినిపించినట్టు వినిపిస్తున్నా. ప్రియులారా, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నాకు రాష్ట్ర ప్రభుత్వాలతో పంచాయతీ లేదు. బట్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఓటేస్తుంది. ఆంధ్ర తెలంగాణ ఎంపీ సీట్స్ నిజంగా చాలా చాలా రిమార్కబుల్ ప్లేస్ ని వాళ్ళు ఆక్రమిస్తున్నాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాస్పెల్. నేను సువార్త కోసం మాట్లాడుతున్నా. నేను క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచవలసిన ప్రజల గురించి మాట్లాడుతున్నా. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన క్రైస్తవ స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకోవద్దు. 500 కోసమో 5,000 కోసమో మీరు క్రైస్తవ వ్యతిరేకులకి మీరు ఓటేసినారంటే నిజంగా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడు ప్రియులారా. ఇప్పుడు ఖచ్చితంగా ఓటేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రియులారా, దయచేసి క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వానికి క్రైస్తవులారా మీరు ఓటు వేయకండి. అది తెలంగాణలో అయినా, అది ఆంధ్రప్రదేశ్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా క్రైస్తవ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని సపోర్ట్ చేసే ఏ ప్రభుత్వానికి కూడా ఎంపీ ఓటు వేయకండి. దయచేసి బ్రతిమలాడుతున్నాను. దయచేసి ఎంపీ ఓటుని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు మిగతా ప్రభుత్వాలు క్రైస్తవులకు ఫేవర్ గా ఉంటాయో లేదో తెలియదు గాని క్రైస్తవులకు యాంటీగా ఉన్నామని నేరుగా చెబుతున్న ప్రభుత్వాలను మీరు గెలిపించే పని మీరు చేశారంటే మీరు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. నాకు ఇప్పటికే చాలా భయం ఉంది. చాలా వేదనతో నేను ప్రార్థిస్తున్నాను. చాలా భయముతో ఉన్నాను. ఇది అవిశ్వాసం కాదు. రాబోయే ఉపద్రవాన్ని బట్టి వేదనతో నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఖచ్చితంగా క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాన్ని గనక మీరు కేంద్ర ప్రభుత్వం రావడానికి నీ ఓటు కారణమైతే దేవుని ఉగ్రత నీ మీదకే వస్తుంది. దేవుని ఉగ్రత నీ వేలికే వస్తుంది. దేవుని ఉగ్రత నీ మెదడికే వస్తుంది. దేవుని ఉగ్రత నీ కళ్ళకే వస్తుంది. దేవుని ఉగ్రత నీ గుండెకే వస్తుందని మరొక మారు కన్నీటితో హెచ్చరిస్తున్నా, కన్నీటితో బ్రతిమలాడుతున్నా. జాగ్రత్త. నేను ఆ బాధను అనుభవించిన వ్యక్తిని కాబట్టి నేను ఇంత వేదనతో నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.